ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొనంపల్లి జైపారెడ్డి నా పేరు. ఈరోజు రాజేంద్రనగర్ సర్కిల్లో ఉదయం నుండి విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీలు చేసి దాడులు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దాంట్లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈరోజు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పనిచేసేటువంటి 21 మందిని ఈరోజు రోడ్డు పాలైనటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాల కిందట 6 సంవత్సరాలు కావస్తూ ఉంది. 21 మంది ఇది స్పెషల్ టీం కింద అంటే సిఎస్ అంటే సోమేష్ కుమార్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు పెట్టినటువంటి వీళ్ళకు కాంట్రాక్ట్ ద్వారా అంటే జోనల్ కమిషనర్ లెవెల్ అని అప్రూవల్ తీసుకొని వీళ్ళని విధుల్లోకి తీసుకున్నారు. హెడ్ ఆఫీసు జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండానే వీళ్ళ విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఏఐటీసీగా వీళ్ళని 21 మందిని మీరు 620 రూపాయలు పర్ డే అని చెప్పేసి విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. కాంట్రాక్టరు అధికారులు కలిసి 5 సంవత్సరాల నుండి ఒక సంవత్సరం వరకు 10,000 రూపాయలు ఇచ్చి వీళ్ళని వెట్టి చాకరీ చేసుకుంటా ఉన్నారు. అది పోయిన ఒక 2-3 నెలల నుండి సుమారు 5-6 నెలల నుండే వీళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 620 రూపాయలు అంటే సుమారు 18,600 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి వీళ్ళకు. అదే కాదు అందులో నుండి సగం జీతమే ఇచ్చి సగం జీతము మెక్కేస్తా ఉన్నారు ఈ కాంట్రాక్టరు అధికారులు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు ఏ సంస్థలోనైనా పనిచేసేటువంటి మున్సిపల్లో ఏ రంగంలోనైనా సరే కాంట్రాక్టర్ అయినా సరే జిహెచ్ఎంసీ సంస్థ అయినా సరే బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలి. కానీ 21 మందికి బ్యాంకు ద్వారా వేతనాలు ఇస్తే తెలుస్తుంది వీళ్ళు మమ్మల్ని మళ్ళా యథావిధిగా పనిలో పెట్టుకోవాల్సి అని చెప్పేసి వీళ్ళకి బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వలేదు. అదే కాదు రోడ్ల మీద పనిచేస్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది, వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అదే కాదు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఈరోజు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది, ఈ కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ 5 సంవత్సరాల నుండి వీళ్ళు పనిచేసినటువంటి పిఎఫ్ డబ్బులు కానీ ఎందుకు జమ చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము మొన్న 10 రోజుల కింద ఏఐటీసీగా మాకు తెలిసి ఈ 21 మందికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదని చెప్పేసి అడిగితే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కాంట్రాక్ట్ విధంగానే పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ మరి ఈ 21 మందికే ఎందుకు మీరు ఈ ఇన్సూరెన్స్ పిఎఫ్ ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు ఇదంతా ఈ ఒక రాజేంద్రనగర్ సర్కిల్నే కాదు గ్రేటర్ హైదరాబాద్లో టోటల్గా ఈ పారిశుద్ధ్యంలో చేస్తున్నటువంటి కార్మికుల మీద నిజంగా విజిలెన్స్లు దాడులు చేసి ఎలాంటి తప్పు చేసినటువంటి వారి మీద కార్మికులను మోసం చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్కు పోయిన నెలనే ఫోన్ చేశాం. అయ్యా మీరు శ్రీకాంత్ అనే కాంట్రాక్టర్ ఆయనను అడిగాం, అయ్యా కాంట్రాక్టర్ నువ్వు ఈ వర్కర్లకు 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఇస్తున్నావు, నువ్వు ఏ జీవో ప్రకారం ఇస్తున్నావు? ఏంటంటే నేను ఇచ్చేదే అంతా నా కాంట్రాక్టు, నాకు ఇచ్చేదే మున్సిపల్ నుండి 10,000 12,000 రూపాయలు ఇస్తారు, నేను జీరో బేసిక్ దాంట్లో నేను టెండర్ వేసినా నాకు వచ్చింది కాబట్టి నేను అదే ఇస్తున్నాను. ఈరోజు వాస్తవాలు విజిలెన్స్ అధికారులు దాంట్లో వాస్తవాలు చూస్తే పర్ డే 620 రూపాయలు అందులో ఉంది. మరి ఎందుకు 620 రూపాయలు ఈ 5 సంవత్సరాల నుండి తీసుకున్నటువంటి కాంట్రాక్టరు మరి ఎందుకు కార్మికులకు 620 రూపాయలని ఒక 100 రూపాయలు తిని కనీసం 500 రూపాయలని ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే ఆయన చేతులు ఎత్తేసి మా కాంట్రాక్ట్ అయిపోయింది మొన్న 31 వరకే మా వర్కర్లు కాదని చెప్పేసి చెప్తా ఉన్నాడు కాంట్రాక్టర్. ఇది ఎక్కడి న్యాయం? ఈ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలన ఏ విధంగా జరిగిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా కార్మికుల పక్షాన ఉండి ఈరోజు నేను గ్రేటర్ కమిషనర్ రొనాల్డ్ రోజుకు ఒకటే విధంగా నేను తెలియజేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, ఈ 21 మంది మహిళలని నువ్వు ఈరోజు తీసేసినటువంటి వారిని మళ్ళీ విధుల్లోకి పెట్టుకోవాలని చెప్పేసి మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఈ పండుగ ఉగాది తర్వాత రొనాల్డ్ రోజు దగ్గరికి 21 మందిని తీసుకుపోయి వీళ్ళ సమస్యల మీద ఆయనకు వినతపత్రం ఇచ్చి ఈ రాజధాని సర్కిల్లో చనిపోయిన ఈ కొందరు లాంగ్ లీవ్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు చేయట్లేదు, ఆ స్థానంలోనైనా సరే వీళ్ళని భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏఐటీసీగా కోరుతాం రొనాల్డ్ వస్తాను అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాలు ఇక్కడికి కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా వీళ్ళ మీద ఎలాంటి చూపు చూడలే. వాస్తవంగా వీళ్ళు బిల్లులు పెడితే డిఈ ఇప్పుడు గతంలో ఏఎంహెచ్ఓ అనేవాళ్ళు ఇప్పుడు డిఈ అంటే ఎస్డబ్ల్యూఎం అనే అధికారులు వచ్చారు. వాస్తవంగా 21 మందికి బిల్లులు చేస్తే ఆ అధికారి సంతకం చేయాలి బిల్లుల మీద, ఆయన బిల్లుల మీద సంతకం చేయలే, డీసీ బిల్లుల మీద సంతకం చేసిండు, దాని మీద ఎస్ఎస్ సూపర్వైజరు సంతకం చేసిండు. అంటే ఈ సంతకాలు చేసేటప్పుడు ఎంత ఒక వర్కర్కు మనం పేమెంట్ చేస్తూ ఉన్నాం, ఇందులో వాళ్ళకి ఎంత ఏ పేమెంట్ ఇస్తుర్రో
అని అధికారులు కూడా వర్కర్లను అడిగిన దాఖలాలు లేవు. ఏమైనా గుడ్డిగా ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు రావాలి, పనులు చేయాలి, పని చేపించేదే తప్ప కార్మికులకు ఏమి జీతం వస్తుంది, ఎంత జీతం వస్తుంది, వాళ్ళ కష్టాలు ఏందని అడిగే నాతుడు ఈ సర్కిల్లో లేడని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.